రేవంత్ కేసీఆర్ అసెంబ్లీకి వస్తే మార్పు అంటే కూల్చివేతలు, పేల్చివేతలు, ఎగవేతల. గుండె ఆగి చస్తావ్. ఒక్క ప్రెస్ మీట్కే నీకు చలి జ్వరం పుట్టింది. సీఎం పదవిలో ఉన్నోడికి సంతోషం ఉండేలా, కానీ రోజు ఈ ఏడుపెందుకు రేవంత్ రెడ్డి? 2 ఏళ్లలో ఏం చేసావయ్యా అంటే లాగులు తొండలు విడిపిస్తా, పేగులు మెడలో వేసుకుంటా, గుడ్లు పీకి గోటీలాడతా, నీ యమ్మ గిదా నీ భాష. మాకు రాదా భాష? మేము మాట్లాడలేమా, తిట్టలేమా? ముఖ్యమంత్రి కుర్చీకి గౌరవం ఇచ్చి ఊరుకుంటున్నాం. మా నాన్న తిడితే కొడుగ్గా నాకు ఆవేశం రాదా? రేవంత్ దొరికితే ఎడమకాలి చెప్పుతో కొట్టాలనుంది. కానీ ఏం చెయ్యాలి? ప్రజాస్వామ్యంలో ఉన్నాం. నేను ఆంధ్రాకి పోయి ఇంటర్ చదివితే తప్పట, కానీ ఆయన ఆంధ్రాకి వెళ్ళి అల్లుడిని తెచ్చుకోవచ్చట. అందుకే రేవంత్కు భీమవరం బుల్లోడు అంటే సరి. నేను నాయన పేరు చెప్పుకొని బతుకుతున్నానట. అవును, మా నాయన గొప్పోడు, తెలంగాణ తెచ్చిన మొగోడు, మొనగాడు. బాజాబ్తో చెప్తా, తప్పేంటి? వచ్చే ఎన్నికల్లో నిన్ను కొడంగల్లో గెలవకుండా చేసే బాధ్యత బీఆర్ఎస్గా మేము తీసుకుంటాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరిక. కాంగ్రెస్ నేతలు నువ్వు బయటికి రా అని కేటీఆర్ను అంటున్నారు. ఆయన వచ్చి ఒక్క ప్రెస్ మీట్ పెట్టి పోయినందుకే ముఖ్యమంత్రికి ముచ్చెమటలు పట్టినాయి, చలి జ్వరం పుట్టింది. దానికి అరుస్తున్న సీఎం ఇప్పుడు కేసీఆర్ నువ్వు అసెంబ్లీకి రా అంటున్నాడు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే రేవంత్ రెడ్డి గుండాగి చస్తాడు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డి వాడుతున్న జుగుప్సాకర భాష అని మండిపడ్డారు. సత్తా అంటే హామీలు అమలు చేస్తానని శపథం చేయాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో నిన్ను కొడంగల్లో కూడా గెలవనివ్వకుండా చేసే బాధ్యత తీసుకుంటామని హెచ్చరించారు. తెలంగాణ భవన్లో షేర్లింగంపల్లి నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు శుక్రవారం బీఆర్ఎస్ లో చేరిన సందర్భంగా నిర్వహించిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి భాషను వ్యక్తిగతాన్ని, ఆయన రాజకీయ ప్రయాణాన్ని ఫంక్షన్ హాల్ ఇవ్వకుండా గాంధీ బెదిరింపులు. బీఆర్ఎస్ గెలిచి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ ఆ ఫంక్షన్ హాల్ కిరాయికి ఇవ్వకుండా యజమానిని బెదిరించారని. రైట్. సో మొత్తంగా ఇది ఒక్క ప్రెస్ మీట్కే ముచ్చమటలు పట్టి నోటుకొచ్చిన ఇష్టానుసారంగా అసలు వినకూడని బూతులు కూడా విన్నామంటే మనం ఎప్పుడు కని విని ఎరుగని రీతిలో నా ఊహకు తెలిసి కూడా నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డిని నా చిన్నప్పుడు చూశాను, అలాగే కేసీఆర్ సార్ని 2 సార్లు నేను సీఎంగా చూశాను, అలాగే ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని. అంటే ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిని నేను ఎక్కడా చూడలేదు. ఆయన ముఖ్యమంత్రి ఎలాగైనా కావచ్చు, ప్రజలు నమ్మి మోసపోయి ఆయనకు ఒక సీటు కట్టబెడితే ఆయన మాత్రం చేసినటువంటి పని ఈ బూతులు మాట్లాడడం తప్ప అసలు పాలన మీద ఎక్కడ కూడా సోయి లేకుండా పోయింది ఆయనకి. రేవంత్ రెడ్డి తెలంగాణ తెచ్చిన నాయకుడని, 2 సార్లు ప్రజలు ముఖ్యమంత్రిగా గెలిపించిన వ్యక్తిని నా తండ్రిని నువ్వు తిడుతుంటే కొడుకుగా నాకు ఆవేశం రాదా? ఆ రోజు చనిపోవాలంటావు, ఓ రోజు కాలు విరిగిందంటావు. కేసీఆర్ నా తండ్రి, ఆయనను అనరాని మాటలు అన్నందుకు రేవంత్ రెడ్డిపై పీకల దాకా కోపం ఉంది. రేవంత్ రెడ్డి కనిపిస్తే ఎడమకాలు చెప్పుతో కొట్టాలనుంది. కానీ ఏం చేయాలి? మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం, నీకు కాదు నీ కుర్చీకి ఇచ్చే గౌరవం అని ఊరుకుంటున్నామని చెప్పేసి నిన్న కేటీఆర్ అన్నటువంటి మాటలు అవి యాక్చువల్లీ అంటే చెప్పుతో కొట్టాలని చెప్పేసి ఆయన అన్నాడు. బట్ అయినా కూడా ఏం చేస్తాం, ప్రజాస్వామ్యంలో ఉన్నాం కదా అని చెప్పేసి కామ్గా ఉన్నామని ఆయన నిన్న సభాముఖంగా కూడా మాట్లాడడం జరిగింది. కృష్ణా జలాల విషయంలో నరేంద్ర మోదీ బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అన్యాయంపై ఢిల్లీలో కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారని కేసీఆర్ నిలదీస్తే ఆ భయంతో రేవంత్ రెడ్డి బూతు పురాణం అందుకున్నాడు. 6 గ్యారెంటీలు ఏమైనాయి? నెలకు 4,000 పెన్షన్, తులం బంగారం, ఆడపిల్లలకు 2,500, 100 రోజుల్లో ఇస్తామన్న హామీలు ఏమైనాయి? 2 ఏళ్లు దాటినాయి, ఎందుకు ఇస్తలేరని ప్రధాన పక్ష నాయకుడుగా కేసీఆర్ ప్రశ్నిస్తే సమాధానం చెప్పాల్సింది పోయి బూతులు తిట్టడం ఏంది? కేటీఆర్ ప్రశ్నిస్తే మాత్రం వెంటనే రియాక్ట్ అయిపోయి వాటి గురించి ఎక్కడ మాట్లాడరు. వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు, 6 గ్యారెంటీలు, చేసినటువంటి డిక్లరేషన్స్, లేకపోతే ఈ విషయాలన్నీ కూడా పక్కదోవ పట్టేసి ఇటు కేసీఆర్ని మాత్రం దుయ్యబట్టడం ఆయనకి ఫస్ట్ నుంచి అంటే అలవాటు అయిపోయింది.